GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. సీఎం గా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగురవేయలేని స్థితిలో ఉన్నారా? భరతమాత అంటే జగన్ కు గౌరవం లేదు. జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న శ్రీశక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపుమంటగా ఉంది. శ్రీశక్తి తల్లికి వందిన పథకాల ద్వారా మహిళలంతా పండగ చేసుకుంటుంటే జగన్ మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నారు. బాలికల నుంచి వృద్ధుల వరకు ఏ మహిళకు శ్రీశక్తి అందడం లేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్త్రీశక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా, ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. ముఖ్యంగా ఇది 0 ఫేర్ ఇచ్చాం అందరికి కూడా. దాదాపు రోజుకి 25 లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు. టోటల్గా 12,000 బస్సులు ఉన్నాయి దాదాపుగా. ఆ బస్సుల్లో 8,500 బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు, అంటే దాదాపు 75% బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు 5 రకాల బస్సుల్ని ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి, అంటే ఉద్యోగం కానీ, ఇక్కడ ఏంటంటే కూలి పనికి వెళ్ళిన కోటీశ్వరులైనా, ప్యూన్ అయినా, ప్రిన్సిపల్ అయినా,
సామాన్య మహిళ అయినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళ అయినా ఎవరికైనా ఫ్రీ. ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్లకే ఉండేవి. కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ, మహిళలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం, స్త్రీ శక్తి, నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది. వ్యాపారానికి వెళ్ళాల్సిన వాళ్ళు, చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 2,000 నుంచి 3,000 మిగులుతుందంటే నిజంగా. భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాస్తే సాక్షి ఛానల్ సహా ఇతర ఛానల్స్ పై కేసులు పెడతారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీసు వ్యవస్థను కుటుంబ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనడానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు. దుర్వినియోగం చేస్తూ ఉపయోగిస్తుందో లేటెస్ట్గా కొన్ని కేసులు రిజిస్టర్ చేయడాన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకానికి, దేశానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షి ఛానల్ మీద, మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసులు రిజిస్టర్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈమంటే పాపం గత్యంతరం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం. వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులని రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం. వారం క్రితం వర్షాలు పడ్డాయి, ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, వీడియోలో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. ఇవి న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది వాస్తవం. దీనిలో ఏమి రాజధాని మీద కోపంతోనో, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని వాళ్ళు చెప్పుకుంటుంటే మేము ఏదో బాధపడో చేసినటువంటి ప్రచారాలు కావు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అలా ఎక్కడైతే చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, సోషల్ మీడియాలో తెలుగుదేశం పేరు చెప్పుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యకర్తల్ని నేను చూస్తున్నా. ఎవరైనా అమరావతి మునిగిపోయిందంటే వాళ్ళ సంగతి తెలుస్తాం, ఇంకా బూతులు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, చెప్పండి, అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి, అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అమరావతి అనేది ఒక సముద్రంలాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల. నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను. కొండవీటి వాగు, ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది. కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలు ఉన్నాయో, కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పరిపాలనలో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా? సూపర్ 6 పథకాలు అమలు సూపర్ హిట్ అయ్యాయా? వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న విధంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో వాస్తవం ఏంటి? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా జరుగుతుందా? రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మౌలికతో మా సిటీ న్యూస్ ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికే సూపర్ 6కు సంబంధించింది అనేక హామీలు అమలు చేశారు. రీసెంట్గా ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన ఎలా ఉంది, ప్రత్యేకించి మహిళలకు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు తెలుగు మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయం. మౌలిక గారు నమస్కారం మేడం. చెప్పండి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, ఎలా ఉంది పరిపాలన?
ఎలా ఉంది పరిపాలన అనేది మాకన్నా కూడా బయట ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ చిరునవ్వు చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు మొదలైంది. ఏదైతే తొలి అడుగు అని చెప్పేసి పెమ్మసాని గారు అడిగేశారు, ఒక మొదటి అడుగు అని చెప్పేసి మన గల్లా మాధవి గారు వచ్చారు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే పరిపాలన జరుగుతుందో మన సొంత నియోజకవర్గంతో చూసుకుంటే గనక మన గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ పేర్లు మారు మోగిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళ మొహాల మీద కూడా చిరునవ్వు, సంతోషం అనేది నిజంగా ఆ మాటల్లో వర్ణించలేము అన్నమాట. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా విసిగిపోయి ఉన్న సూపర్ 6కి సంబంధించిన హామీలు పెన్షన్లు పెంచుతామన్నారు, తల్లికి వందనం ఎంతమందికి ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ కనెక్షన్లు అన్నారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరాయా? ఈ స్కీమ్స్ తీసుకున్న లబ్ధిదారుల స్పందన ఎలా ఉంది? ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్ మనం శ్రీశక్తి కావచ్చు, ఇప్పుడు మీరు బయటకు వెళ్తే కనుక ఈ వైసీపీ వాళ్ళు ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు. వాళ్ళ పుకార్లన్నీ కూడా మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదండి, సాధారణ మహిళలే తిప్పికొడుతున్నారు. వాళ్ళకి చెప్పు కాటుకి పాము కాటుకి చెప్పు దెబ్బ అన్న రీతిలో కరెక్ట్గా చంపలు చెల్లుమనేలాగా సమాధానం గట్టిగా వినిపిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి, కానీ దాంతో నిరాశ చెందకుండా మీరు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాల ప్రస్థానం కొనసాగిస్తున్నారు. మీరు ఈ పదవి కావాలని ఏమన్నా కోరుకుంటున్నారా? ప్రజలు ఆశీర్వదిస్తే, లేదంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళ అండదండలతో ఇంకా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో బాగా కీలకంగా పనిచేయాలనుకుంటున్నారు? ఇచ్చే అవకాశం బట్టి అండి. గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచాము అని చెప్పేసి విర్రవీయకూడదు, ఓడిపోయాము అని చెప్పేసి సతికిల పడి కూర్చోకూడదు. సో ఓటమిలో నేర్చుకొని ఆ గెలిచిన తర్వాత ఇంకా ఏ రకంగా సేవ చేయగలము అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేది నా పాలసీ అన్నమాట. సో అదే రీత్యా నాకు ఏ అవకాశం వస్తే, ఏ స్థాయిలో, ఇప్పుడు నేను వార్డు స్థాయిలో ఉన్నాను కాబట్టి నా వార్డు వాళ్ళకందరికీ కూడా నేను సహాయం చేయగలుగుతున్నాను. ఏ అవసరం ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి మాకు ఎంతో సపోర్టివ్ లీడర్షిప్ అనేది ఉంది. పెమ్మసాని గారు కావచ్చు, గల్లా మాధవి గారు కావచ్చు, ఇది సమస్య ఉంది అనగానే వెంటనే రెస్పాండ్ చేసే వాళ్ళ కోఆపరేషన్ అనేది మాకుంది. సో అందుకని ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మేము హెల్ప్ చేయగలుగుతున్నాము. సో ఇలాగే ఇంకా ముందుకెళ్ళి ఆ దేవుడు అనుగ్రహిస్తే, అందరూ సపోర్ట్ చేస్తే, ఇంకా ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఆ స్థాయిలో మా చేతిలో ఉన్న దీంతో ఇంకా ఎక్కువ మందికి మేము సహాయం చేయాలి, వాళ్ళందరూ వృద్ధి పడేలాగా చేయాలి అని మేము ఆకాంక్షిస్తాము, కష్టపడతాము. రాజకీయాల్లో ప్రధానంగా సేవ పరమావధిగా ఎంచుకొని ప్రజలకు సేవ చేయటమే మా కుటుంబంలో రాజకీయ ప్రస్థానం నేపథ్యం అంటున్నారు గంటా మౌలిక గారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవుల నుంచి ప్రజాసేవలు కొనసాగాలని ఆశిస్తాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అమరావతి రాజధాని రైతులందరకు అండగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నెడుముక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఇంతవరకు కుటుంబ పనులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని, అమరావతి రైతులకు 1 ఎకరానికి ₹1,00,00,000 లేదా వాల్యుయేషన్ ప్రకారం 4% 1250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని ₹10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ₹1,00,000 ఇవ్వాలి, రాజధాని రైతులకి ఎకరానికి ₹1,50,000 ఇవ్వాలి, నెలకు 10,000. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాజధాని రైతులకి, రైతు కూలీలకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు 50వ రోజు ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన లేదు. గతంలో కూడా ప్రభుత్వం ఇలాగే 4 సంవత్సరాలు చేస్తే ఏం పట్టించుకోకపోవటం వలన 151కి 11 వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు మనమేదో కొత్త పార్టీ, ఈ జేకేఆర్ ఎంత నాయకుడు అని కొంతమంది నాయకులు అనుకోవచ్చు. అయితే 4 సంవత్సరాలైనా సరే పోరాటం కొనసాగిస్తాము, వెనకడుగేసే పని లేదు. చివరికి కూటమి ప్రభుత్వానికి 4 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ప్రజలకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మంచి చేయాలనే ఆలోచన కనిపించటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమెరికా లాగా డెవలప్ అవ్వాలి, ఆ విధంగా వనరులు ఉన్నాయి. అయితే వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థం, వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అని చూసుకున్నారు తప్ప ఈ ప్రజల్ని డెవలప్ చేద్దాం అనే ఆలోచన మాత్రం ఎక్కడా కనపడట్లేదు. ఈ రాజధాని ప్రాంతంలో అవకాశం నాకు ఇవ్వండి, మేనేజ్మెంట్ సార్ ఎక్కువ అవసరంలా, ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇచ్చి ప్రభుత్వానికి 10 లక్షల కోట్ల ఆదాయం చూపిస్తా. ప్రభుత్వానికి 10 లక్షల కోట్ల ఆదాయం చూపిస్తా. మేనేజ్మెంట్ అవకాశం ఇస్తే చాలు ప్రభుత్వం, నాకేం డబ్బులు అవసరంలా. మేనేజ్మెంట్ సలహా ఇస్తే ఈ ప్రాంత రైతు కూలీలందరికీ నెలకు 10,000 ఇచ్చి, ఈ ప్రాంతం రైతులందరికీ కూడా ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇచ్చి ప్రభుత్వానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కల్పిస్తా. అది మీరు ప్రజలకు ఇచ్చుకుంటారో ఏమైనా చేసుకోండి. అలాగే ఎందుకంటే గతంలో కూడా అనుకున్నారు, ఏముందిలే మేము పథకాలు ఇస్తున్నాం కదా, ఎందుకు ఎవరు వేస్తారు వీళ్ళకి ఓట్లు ఈ కూటమికి అని అనుకున్నారు. గత ప్రభుత్వానికి ఎందుకు వేయలే? మీ మాటని 2014లో వీళ్ళు కూటమి కట్టుకొని అందరు కలిసి గెలిచారు. జగన్ గారు కూడా ఏమన్నాడు, ఇదే రాజధాని మాకు ఇష్టమే, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నాడు. అని వీళ్ళు నమ్మి జనం అందరూ పెట్టుబడి పెట్టారు. ఇక్కడ వెంటనే మళ్ళీ 3 రాజధానులు అన్నారు. నాకు ఏ నాయకుడు ఏ పార్టీ వ్యతిరేకం కాదు, నేను ప్రజలకు అనుకూలం. కాదు జరిగిన వాస్తవాలు ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి నేను ఖండిస్తున్నా. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా నేను నిగ్గదీసి అడుగుతా. హక్కు అది, అడిగే హక్కు నాకుంది. కాబట్టి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మ్యారేజ్ సర్టిఫికేట్, వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. కమ్యూనిటీ హాల్స్ గిరిజనులకు ఉపయోగపడాల్సిన కమ్యూనిటీ హాల్స్ గిరిజనులకు అప్పచెప్పాలి. గిరిజనులకు అప్పచెప్పాల్సిన కమ్యూనిటీ హాల్ గిరిజనులకు అప్పచెప్పాలి. ప్రభుత్వ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరుగుతుంది. మరి అలానే గుంటూరులో గిరిజన సంక్షేమ భవన సాధికారత కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా మేము ఏవైతే కబ్జా కమ్యూనిటీ హాల్ ఉన్నాయో అది ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తాం. మీరు ఎక్కడ ముఖ్యంగా గమనించింది ఎక్కడ? తెనాలి నగరంలో ఒక కమ్యూనిటీ హాలు, అలానే గుంటూరు అలాస్పురం పక్కన యానాది గోపాలకృష్ణ యానాది కాలనీలో కమ్యూనిటీ హాలు, బంజారా కాలనీలో శ్యామనగర్ బంజారా కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు కబ్జా కాబట్టి. మా పేరు అదిపల్లి చిరంజీవి అండి. మా అనకాపల్లి డిస్టిక్ నర్సీపురం గ్రామం. ఇక్కడ గుంటూరు జిల్లాలో పండిట్ నాగార్జున అనే వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3,70,000 తీసుకున్నారు సార్. మా దగ్గర తీసుకొని డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరించడం చేస్తుండ్రు. దాని గురించి గ్రామీణలో కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు నగరపాలక స్టేషన్కి ఫార్వర్డ్ చేశారండి. అక్కడికి స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు సార్, అన్నీ ఎంక్వైరీ చేయగలరు. ఒప్పుకున్న తర్వాత దాని గురించి టైం రాసిచ్చారు వెళ్ళాము కింద. ఆ టైంకి వెళ్ళి అడగబడికి వాళ్ళు లాయర్ని తీసుకుని వచ్చి నేను ఎస్సీ గారితో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, డబ్బులు లేవు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి మాట్లాడుతుండండి. నీకు ఎట్లా పరిచయం నాన్న? వీళ్ళంతా ఒక టీం ఉంది సార్. వాళ్ళు ఇక్కడ గుంటూరు వాళ్ళు అటువైపు,
అక్కడ వాళ్ళు ఇటువైపు వచ్చి పంపిస్తారండి. పంపించి మీతో పాటు ఎంతమంది కట్టారు అక్కడ అనకాపల్లిలో? అనకాపల్లిలో ఇద్దరం సార్ ఏం పోస్ట్ అది? జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తానని చెప్పి కట్టించుకున్నారండి. కలెక్టర్ గారు సంతకం ఫోర్జరీ చేసి లెటర్ మాకు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు సంతకం అండి. గుంటూరా? గుంటూరు. భారగత్ పేరు భారగత్ తేజ్ గారు ఎంఎస్ సంజయ్ అనే పేరు ఉన్నది సార్. దాని గురించి అడిగితే ఫోన్లో ఆఫ్ చేసుకున్నాను. వాళ్ళని రిటైర్డ్ ఎస్ఐ వల్ల రిటైర్డ్ ఎస్ఐ వల్ల వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటే లాయర్ని తీసుకుని కేసు ఫైల్ చేసుకుని మేము కోర్టు తెలుసుకుంటూ ఉంటాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. ఇలాంటి మెంటల్ హరాస్మెంట్ ఎక్కువ చేస్తారు. సనాతన ధర్మం అన్నారు. ఏం చేశారు సార్? రోడ్డు కొండకాయలు ఫస్ట్ అయినండి. అక్కడ చిన్న గుడి అమ్మవారిది గతంలో కరోనా టైంలో పెట్టుకున్నామండి. 5 సంవత్సరాల నుంచి మా ఎదురింటి అయినా మమ్మల్ని చాలా టార్చర్ పెట్టుకున్నాం. ఇబ్బంది పెట్టి గుడి తీసేయాలని కంప్లైంట్ మీద కంప్లైంట్లు. అదేమంటే మాకు అధికారం ఉంది, ఏదేం చేస్తాము అని మొన్న 2వ తారీఖు నన్ను బైక్ పెట్టి గుద్దేశాడండి. మేము కేసు పెట్టాము. ఇక్కడ ఎస్పీ ఆఫీస్లోనే పెట్టాము. అది అరెండాలు పెట్టి రాస్తే అక్కడ ఎవరు పట్టించుకోవాలి. రేపు 10 గంటల దాకా ఉంచారు. 3 రోజులు తిరిగి అతనికి ఏంటి ఇబ్బంది? తన ఇంటి ఎదురుగా ఉందని కావాలని చేస్తున్నారు సార్. ఆ రోజు అందరం కలిసే చేసాము. జనాలు గుడి దగ్గరకు రావడం అట్లా జరుగుతుంటే ఇంకా సూర్య లక్ష్మీ పోలేరు సార్, చిన్నది టెంపుల్. ఇప్పుడు అది తీసేయాలని నన్ను పెట్టాడు. గుడి అంటే కమిటీ సభ్యులు అందరూ ఉంటారు కదా, అంత కమిటీ అంత పెట్టుకోలేదు సార్. చిన్న గుడి అని అందరం ఎక్కువ సంవత్సరానికి ఒకసారి బోనాలు ఎత్తుతామండి. తనకు అనేది ఇంకా అసూర్య ఏర్పడింది. అందరూ గుడి దగ్గరకు వస్తున్నారు, వీళ్ళకి పేరు వస్తుంది అనేది మమ్మల్ని చాలా టార్చర్. అమరావతి రోడ్ అండి, కొండేకాల ఫస్ట్ లైన్. మొన్న బైక్ గుద్దాడు. అదే మేము కంప్లైంట్ పెట్టాము. పెట్టినందుకు ఈ చేత నేను చేసుకుని కంప్లైంట్ తీసుకోడు, నేను అధికారం ఉన్నాను, నువ్వు 10,000 పెట్టాక నేను 1,00,000 రూపాయలు పెట్టి నాకుంది అని నన్ను అట్లా టార్చర్ పెట్టాను సార్. మళ్ళీ ఈరోజు సార్ కాడికి వచ్చాము. అక్కడ డిఎస్పీ గారిని కలిసాము. హోం మంత్రి గారి కాడికి కంప్లైంట్ పెట్టించాను. ఎన్మూరు చంద్రశేఖర్ సార్ డిఎస్పీ. అక్కడ హోం మంత్రి దగ్గర కూడా పెట్టించాను సార్. మేడం గారు నేను తీసుకుంటానని గట్టిగా చేయాలి తను కావాలని చేస్తున్నాను సార్. పక్కన వాళ్ళు పోట్లాడుకున్నా ఆ గొడవ తెచ్చి మా దాంట్లో పెడతారు సార్. 5 వేసుకెళ్ళి కంప్లైంట్ పెట్టి వస్తున్నాం. పక్కన హిందూ కాలేజీ ఉంది. హిందూ కాలేజీలో డీజిల్ అమ్మవారికి డీజిల్ పెట్టదు సార్. తప్పిట్లో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆ డీజిల్ రికార్డింగ్ చేసి 5 కంప్లైంట్లు పెట్టి వస్తున్నాం. నా పేరు ఇర్ఫాన్. నేను ఆటోనగర్ డిస్పోజల్ వ్యాపారం చేస్తాను. అలాగే మాకు ఆవులు, గేదెలు కూడా, బర్రెలు, కోడిదలు కూడా ఉన్నాయి. ఆనందపేట 9/8లో కూడా మాకు కొట్టం ఉంది, అంటే ఆవుల దొడ్డి. ఆ దొడ్లోంచి ఒక 3 నెలల నుంచి ఒకటి అని మిస్ అయిపోతున్నాయి. దొంగతనంగా తీసుకెళ్ళిపోతున్నారు. శనివారం నైటు, ఆదివారం పొద్దున 1:30కి షాపుకి నేను ఇద్దరం కలిసి మా దొడ్డి ధర మిస్సింగ్ అవుతున్నాయని దొడ్డి ధర వెళ్ళాం. దొడ్డి ధర వెళ్తే అప్పుడు 5గురు కలిసి ఒక కోడిదూడని పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు. మమ్మల్ని చూసి పారిపోయారు. ఒకరిని ఇమ్రాన్ వ్యక్తిని పట్టుకొని స్టేషన్ పాతగుంటూ స్టేషన్ సిఐ గారి దగ్గర ముందు తీసుకువెళ్ళి అప్పగిచ్చాం. సిఐ గారు విచారించారు ఏమైందని. ఆయన దొంగవాడే చెప్పాడు, మేము 5గురు వచ్చాము సార్, 4 పారిపోయారు, పట్టుకొచ్చారు. 4 పేర్లు చెప్పమన్నారు. ఆ 4 పేర్లు చెప్పారు. ఇమ్రాన్, చానా, న్యావీద్, ఏజాజ్, న్యావీద్. 5 పేరు చెప్పారు. మీరు ఎలా తీసుకున్నారు? స్కార్పియోలో తీసుకెళ్తున్నాం అన్నారు. స్కార్పియోలో ఎలా తీసుకున్నారని సిఐ గారు ఇలా స్కార్పియోలో ఎలా తీసుకుని వెళ్ళారని ఆయన అంటే ఏం లేదు సార్, ముందు సీట్లు ఉంటాయి, వెనక సీట్లు అని మొత్తం మేము తీస్తాం,
దాన్ని ఎక్కించుకుని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు. సంక్షేమ హాస్టల్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు. సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేదని ఆర్డర్ కాపీ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖను సక్రమంగా నిర్వహించలేని నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి జీవోలు వెంటనే, రద్దు చేయాలి జీవోలు వెంటనే, రద్దు చేయాలి జీవోలు వెంటనే, రద్దు చేయాలి జీవోలు వెంటనే, కాపాడండి 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 రద్దు చేయాలి జీవోలు వెంటనే, 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 కాపాడండి 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 కాపాడండి. అంటే ఈ జీవో కాపీలు కేవలం చిట్టు కాల్చాలకు ఉపయోగపడతాయి తప్ప అలాంటి విద్యా సంఘాలని ఆపలేని విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జెండా బండి బాయ్ బండి ప్రెస్మెంట్ అయిపోయింది బండి బా ఇది ఎన్ని ఎందుకు బాయ్ ఎన్ని ఎందుకు బా ఎన్ని ఎందుకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ పిఎస్సిఎస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా అడప చంద్రశేఖర్, డైరెక్టర్ గా మండ మురళి నాంచారయ్య, అబ్దుల్ జమీల్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే రాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం రైతాంగానికి ప్రాముఖ్యత ఇస్తుందని, రైతాంగ సంక్షేమానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నట్లు, కుటుంబ విజయంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, పదవులను అలంకారప్రాయంగా చూడవద్దని, బాధ్యతాయుతంగా ఉంటూ అందరినీ కలుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ శ్రీకాంత్, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీటిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.